ప్రకాశం బ్యారేజ్ నీటి మట్టం ప్రస్తుతం 12 అడుగులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో బ్యారేజ్ని జలవనరుల శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ లక్ష్మీశా పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామన్న కలెక్టర్ 24 గంటల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ నగరంలో 43 లోతట్ట ప్రాంతాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద పరిస్థితి గురించి మా ప్రతినిధి గాలి పందిస్తారు. ప్రకాశం బ్యారేజ్ కు వరద తీవ్రత ఎక్కువగా మొదలైంది. ఈ సీజన్లో తొలిసారిగా కృష్ణమ్మ పర్వళ్లు తీవ్ర స్థాయిలో ప్రకాశం బ్యారేజ్ కు తాకాయి. దీంతో అధికార యంత్రాంగం ప్రకాశం బ్యారేజ్ కి ఉన్న మొత్తం 70 గేట్లను కూడా ఓపెన్ చేయడంతో వరద తీవ్రత మా వెనకాల స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోని ప్రకాశం బ్యారేజ్ కు ఉన్న మొత్తం 70 గేట్లోని 15 గేట్లను 7 అడుగుల మేర, దాంతోపాటు మిగిలిన 55 గేట్లను 6 అడుగులు వరకు పైకి రిలీజ్ చేసి నీటి ప్రవాహాన్ని కింద ప్రాంతానికి వదులుతున్నారు. అందుకు సంబంధించిన విజువల్స్ మీకు స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే ప్రస్తుతం గంటకు ప్రకాశం బ్యారేజ్కు వరద తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలోని ప్రకాశం బ్యారేజ్ యంత్రాంగం మొత్తం పూర్తి స్థాయిలోని అధికార యంత్రాంగం అప్రమత్తమైన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్కు 2 రోజుల క్రితమే నీటి విడుదల చేసిన నేపథ్యంలోని గేట్లు ఓపెన్ చేసిన నేపథ్యంలో ఈరోజు చూసినట్టయితే వరద తీవ్రత గంటకు భారీగా పెరుగుతుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా కూడా పెరుగుతుంది వరద నీరు. అయితే దీంతో చూసినట్టయితే మొత్తం ఇంట్లో 2,57,784 క్యూసెక్కులు, సముద్రంలోకి 2,60,60,875 క్యూసెక్కుల నీళ్లను వదులుతున్నారు. కృష్ణా తూర్పు కాలువలకు 10,187 క్యూసెక్కులు, కృష్ణా పశ్చిమ కాలువకు 6,522 క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేస్తున్నారు అధికారులు. అయితే గుంటూరు ఛానళ్లకు 200 క్యూసెక్కుల విడుదల చేస్తున్న పరిస్థితి కష్టపడుతుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ నీటి మట్టం 12 అడుగుల వరకు చేరుకున్న పరిస్థితి స్పష్టంగా కనబడింది. అయితే మొత్తం ఇంట్లో చూసినట్టయితే 2,77,784 క్యూసెక్లు ఉండగా సముద్ర ప్రాంతానికి 2,60,60,875 క్యూసెక్లు నీరు ఉంది. ఈ మిగతా భాగానికి సంబంధించిన ఇంట్లో నీటిని కృష్ణా తీర్పుకు, కృష్ణా పశ్చిమ ప్రాంతానికి, దాంతోపాటు గుంటూరు ఛానళ్లకు అధికార యంత్రాంగం రిలీజ్ చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో కృష్ణమ్మ పరవలు తొక్కుతుంది. కృష్ణమ్మ వరద నీరు తీవ్ర స్థాయిలో కనబడుతూ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కృష్ణా బ్యారేజ్ పరివాహక ప్రాంతానికి సంబంధించిన యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. ఈ కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించిన లోతట్టు ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఇందుకు సంబంధించి ప్రకాశం బ్యారేజ్ ఉధృతం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం మొత్తం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసినట్లుగా ఇప్పటికే కృష్ణా జిల్లా కలెక్టర్గా ఉన్న లక్ష్మీశా ప్రకటించడం జరిగింది. ఇందుకోసం కాల్ సెంటర్ చూసినట్టయితే, కంట్రోల్ రూమ్ చూసినట్టయితే 9154970454 నంబర్ను కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. 24 గంటలు అందుబాటులో సిబ్బంది ఉండాలంటూ కూడా కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం తక్షణమే స్పందించేందుకు క్షేత్రస్థాయిలో సమన్వయ శాఖలు బృందాలను సిద్ధం చేశారు. అధికారులందరూ కూడా అప్రమత్తం చేశారు. ప్రజలు ధైర్యంగా జాగ్రత్తగా ఉండాలి, వరదలపై వదంతులను నమ్మద్దు అంటూ కూడా కొద్దిసేపటి క్రితమే కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే గత ఏడాది చూసాము, గత ఏడాది సెప్టెంబర్ ఆగస్టు మాసంలో కృష్ణా బ్యారేజ్కు పెద్ద ఎత్తున వరద తీవ్రత పెరిగింది. దీంతో తీవ్రంగా ఉన్న వరద నేపథ్యంలో చాలా వరకు కృష్ణా విజయవాడ ప్రాంతంలోని బుడమేరు వాగు తీవ్రంగా పొంగటంతో చాలా వరకు ఎప్పుడూ లేని విధంగా విజయవాడకు నష్టం వాటిల్లింది. ప్రస్తుతం బుడమేరు లాంటి వాగులకు సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం ప్రభుత్వం దృష్టి సారించి అక్కడ పెద్ద ఎత్తున వాళ్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వరద తీవ్రత మరింతగా పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది కూడా వరద పెరిగిన నేపథ్యంలో ఈసారి గతంలో లాంటి పరిస్థితులు రాకుండా పూర్తి స్థాయిలోని అధికారులందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఉందో నాగార్జున సాగర్లోని వాటర్ గేట్లు ఓపెన్ చేసిన వెంటనే ఆ వాటర్ కృష్ణా వాటర్ పులిచింతలకు చేరుకుంటుంది.
పులిచింతల నుంచి నేరుగా ప్రకాశం బ్యారేజ్కి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇటు నాగార్జున సాగర్లో గేట్లు ఓపెన్ చేసిన వెంటనే ఆ వరద నీరు తీవ్రస్థాయిలో పులిచింతల ప్రాజెక్టుకు చేరుకుంది. వెంటనే నిన్న రాత్రి పులిచింతల ప్రాజెక్టుకి సంబంధించిన గేట్లన్నీ కూడా ఓపెన్ చేసిన నేపథ్యంలో ఆ వరద నీరు పెద్ద ఎత్తున ప్రకాశం బ్యారేజ్కు చేరుకుంటున్న నేపథ్యంలో వెంటనే ఎన్టీఆర్ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు, ఇరిగేషన్ శాఖ అప్రమత్తమయ్యారు. అయితే నిన్న రిలీజ్ చేసిన ప్రకాశం బ్యారేజ్ గేట్లు కొంతవరకే రిలీజ్, అంటే అడుగున్నర వరకే ఓపెన్ చేసినా సరే వరద తీవ్రత నిన్న రాత్రి నుంచి మరింత పెరిగింది. దీంతో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్లో ఉన్న 70 గేట్లలోని 55 గేట్లను 6 అడుగులు ఎత్తున, దాంతోపాటు మిగిలిన 15 గేట్లను 7 అడుగులు ఎత్తున మొత్తం గేట్లను కూడా ఓపెన్ చేసినట్టుని వరద తీవ్రత చాలా ఎక్కువగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే వెంటనే స్పందించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అయితే ప్రజలు వరద తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే వదంతులను నమ్మొద్దు, అధికారులు ఏం చెప్తున్నారో అదే నమ్మనేది కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే వారం రోజుల క్రితం బుడమేరుకు మరోసారి వరద వస్తుంది అంటూ కూడా పెద్ద ఎత్తున వదంతులు వచ్చాయి. ప్రజలు కూడా ఆందోళన చెందారు. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా వెంటనే అధికారులు అప్రమత్తమవుతున్నారు. గతంలో వచ్చిన వదంతులు నేరుగా ఆ స్థానికంగా ఉన్న పోలీసు యంత్రాంగం మైకుల ద్వారా ప్రజలకు తెలియజేశారు, మీరు వదంతులు నమ్మొద్దు అనేది. ప్రస్తుతం కూడా అదే అంశాన్ని ఖచ్చితంగా కృష్ణా జిల్లాకు సంబంధించిన కలెక్టర్ స్పష్టం చేస్తున్నారు. ప్రజలు వదంతులు నమ్మొద్దు, కృష్ణా పరిహారక ప్రాంతాల్లోని ఎటువంటి ఇబ్బందులు లేదు, ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి అనేది కూడా స్పష్టంగా తెలుపుతున్నారు. ఏదైతే వరద తీవ్రత ప్రజల్లోకి అంటే ఇళ్లలోకి చేరితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని రెస్క్యూ చేసి ఏదైతే సేఫ్టీ ప్లేస్లకు తరలించేందుకు ఇందుకు సంబంధించిన ప్రత్యేక వసతులు కూడా అధికారులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఓవరాల్గా చూసినట్టయితే ఈ సీజన్లో తొలిసారిగా ఇంత పెద్ద మొత్తంలో వరద రావటం, దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీరు ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్కు చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో భారీగా వరద ప్రకాశం బ్యారేజ్కు చేరుకున్న నేపథ్యంలో దీన్ని కింద ప్రాంతానికి వదులుతూ ఉన్నారు. ఇంకా మరోపక్క ప్రకాశం బ్యారేజ్కు కృష్ణమ్మ పర్వలు తాకటంతో ఈ అందాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ వద్దకు చేరుకుంటున్నారు. మన విజువల్స్లో స్పష్టంగా చూసుకోవచ్చు. ప్రకాశం బ్యారేజ్ కింద దిగువ ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో పైన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వెహికల్స్ వెళ్ళే చాలామంది ప్రయాణికులు ఈ అందాలను చూసేందుకు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇక్కడ సెల్ఫీలు దిగేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు చోటు చేసుకోకుండా ఈ ప్రకాశం బ్యారేజ్ చుట్టుపక్కల మొత్తం కూడా అధికారులు పోలీసులు పహరా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎవరైనా ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ చుట్టుపక్కల ప్రాంతంలోని సెల్ఫీలు దిగేందుకు కొంత ముందుకు వచ్చినా సరే వెంటనే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. వాటిని నివారించేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం బ్యారేజ్ మొత్తం కూడా పోలీసులకు సంబంధించిన పహారా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఓవరాల్గా చూసినట్టయితే ప్రకాశం బ్యారేజ్కి వరద గంటకు పెరుగుతుంది. మొదట ప్రమాద హెచ్చరిక జారీ చేసే దిశకు కూడా వరద నీరు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలోనే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఎటువంటి వరద తీవ్రత ఎక్కువైనా సరే ముందస్తు చర్యలు తీసుకునేందుకు కూడా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఓవరాల్గా చూసినట్టయితే ప్రకాశం బ్యారేజ్కి సంబంధించిన ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ ఖాన్, సిటీ 24/7 విజయవాడ నుంచి.